Hey guys, welcome to my YouTube channel Teju Ramya World. సో దిస్ ఇస్ రమ్య అండ్ ఈరోజు నేను ఏం బ్లాగ్ చేసిన అంటే నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్ బ్లాగ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ కోసం చెప్పాలి. సో స్కిన్ కేర్ ఎందుకు యూజ్ అవుతుంది అండ్ స్కిన్ కేర్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్లోని ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవడం తర్వాత దాన్ని ట్రీట్ చేయాలి. దాన్ని ట్రీట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్కిన్ టైప్ అనేది తెలుసుకోవాలంటే సింపుల్గా ఫస్ట్ జెంటిల్ ఫేస్ని ఫేస్ వాష్ చేయండి అండ్ 20 మినిట్స్ నార్మల్ టెంపరేచర్లో కూర్చోండి. సో దానివల్ల ఫస్ట్ మీకు గ్రీజీ సెన్సేషన్ ఆర్ ఆయిలీ సెన్సేషన్ అనిపిస్తే అలాగా ఆయిలీగా ఉంది, 20 మినిట్స్ తర్వాత గ్రీజీ సెన్సేషన్ అనిపిస్తే ఆయిలీ స్కిన్, లేదు ఏం అంత ఆయిలీగా లేదు బట్ టైట్గా ఫ్లేకీగా ఉందంటే డ్రై స్కిన్. అండ్ ఈ టీ జోన్లో మాత్రమే ఆయిలీగా షైనీగా కనిపిస్తుంది, ఈ చీక్స్ దగ్గర ఫ్లేకీగా టైటన్గా అనిపిస్తుంది అంటే కాంబినేషనల్ స్కిన్. కాంబినేషనల్ స్కిన్ అంటే ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ మిక్స్ చేస్తే కాంబినేషనల్ స్కిన్. అండ్ తర్వాత ఇవన్నీ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫుల్గా ఇదంతా ఇచ్చింగ్గా ఉంది, ఇరిటేషన్గా ఉంది, అసలు ఫేస్ వాష్ చేసుకోకపోయినా ఇరిటేషన్గా ఉంది, ఫుల్గా ఇచ్చింగ్గా చాలా బేర్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు దాన్ని సెన్సిటివ్ స్కిన్ అంటారు. అండ్ నా స్కిన్ ఓకే బిఫోర్ దట్ నేను ఫేస్ వాష్ చేసినా ఏం చేసినా ఎలా ఉన్నా నార్మల్గానే అనిపిస్తుంది అని దాన్ని నార్మల్ స్కిన్ టైప్ అంటారు. సో దీస్ ఆర్ ద 5 స్కిన్ టైప్స్. సో ఫస్ట్ స్కిన్ టైప్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అదే స్కిన్ టైప్ కోసం తెలియకుండా మనం యూట్యూబ్స్ ఆర్ ఛానల్స్ అని చూసేసి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు వినేసి స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసేస్తే సెట్ అవ్వదు. సో ఒక స్ట్రిక్ట్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకునే ముందు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోండి. అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్లో 5 స్టెప్స్ ఉంటాయి. ఫేస్ వాష్, టోనర్, సీరం, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. సో ఫేస్ వాష్ అనేది మీ స్కిన్ టైప్ ప్రకారంగా ఉంటుంది. అండ్ మెయిన్గా అందరూ ఫేస్ వాష్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 స్టెప్స్లో ఓన్లీ 3 స్టెప్స్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఐదర్ కన్సిస్టెంట్గా చేసే మనిషి అయినా లేదా లేజీగా ఉన్న మనిషి అయినా ఈ 3 స్టెప్స్ చేస్తే చాలు. ఫేస్ వాష్, సీరం అండ్ మాయిశ్చరైజర్. ఈ 3 స్టెప్స్ చేయడం వల్ల ఇట్స్ ఓకే. మొత్తం 5 స్టెప్స్ చేయాలనే రూల్ లేదు, బట్ ఈ 3 స్టెప్స్ వల్ల కూడా మన స్కిన్ బెనిఫిట్గా ఉంటుంది. సో నా స్కిన్ వచ్చేసి ఆయిలీ స్కిన్. బిఫోర్ నా ఆయిలీ స్కిన్ స్టోరీ చెప్పాలంటే నా స్కిన్ ముందు చాలా ఇరిటేషన్గా, చాలా ఫుల్ పింపుల్స్తోని డల్గా బ్రైట్నెస్గా లేకుండా అలా ఏదో ఉంది అంటే ఉండేది. అసలు నా స్కిన్ చూసి అసలు ఏంట్రా బాబు అన్న టైప్లో ఉండేది నా స్కిన్. సో నేను ఎప్పుడైతే నా స్కిన్ టైప్ తెలుసుకొని ఒక మంచి రొటీన్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా స్కిన్ కొంచెం గుడ్ అనిపిస్తుంది. కానీ ఈ స్కిన్ కేర్ రొటీన్ ఒకరోజు చేస్తే అయిపోదు, కన్సిస్టెంట్గా చేస్తేనే మీన్స్ ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ అలా చేస్తేనే తెలుస్తుంది రిజల్ట్ అంటే ఏంటో. ఈరోజు రాసాను మార్నింగ్ కనిపించాలంటే అది కనిపించదు. బికాస్ ఒక చేసే పని దానిలో అలా కన్సిస్టెన్సీగా ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కిన్ టైప్ ఆయిలీ స్కిన్ టైప్ అన్నాను. సో ప్రతి ఒక్క స్కిన్ టైప్ ఐదర్ డ్రై, కాంబినేషనల్ ఏదైనా స్కిన్ టైప్లోని ఫస్ట్ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో అయితే మేజర్గా అందరూ ఫేస్ వాష్ అనేది కామన్గా యూస్ చేయాలి, అండ్ సీరం అనేది కామన్గా యూస్ చేయాలి, అండ్ మాయిశ్చరైజర్ అనేది కూడా కామన్గా యూస్ చేయాలి. ఇవి యూస్ చేయడం వల్ల మన స్కిన్ బిఫోర్ దానికన్నా ఆఫ్టర్ కొంచెం మంచి రిజల్ట్ అనేది ఇస్తుందని నేను అంటున్నా. సో నేనైతే 5 స్టెప్స్ స్కిన్ కేర్ అని చెప్పాను. సో నేను 5 స్టెప్స్ స్కిన్ కేర్ చూపిస్తాను. అండ్ మిగిలిన 2 ఏంటి, టోనర్స్ అండ్ లిప్ బామ్ అన్నాను కదా, అది ఆప్షనల్. లిప్ బామ్ అనేది మీ డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా వింటర్స్లో మన స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో కూడా లిప్ బామ్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ టోనర్స్ ఎస్పెషల్లీ మేకప్ చేసే ముందు స్కిన్ ప్రెప్లో వాడతారు. సో టోనర్స్ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్పను, ఎందుకంటే టోనర్స్ ఇస్ ఆప్షనల్. సో ఎప్పుడైతే స్కిన్ డల్గా ఉంది, పెద్ద గ్లోగా కనిపించట్లేదు, ఇన్స్టెంట్గా గ్లో కావాలన్నప్పుడు మనం టోనర్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్లోని నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇది నేను ఓన్లీ ఇప్పుడే కాకుండా చాలా వరకు ముందైతే నేను చాలా ప్రోడక్ట్స్ యూస్ చేసేదాన్ని, తెలియలేదు. ఫస్ట్ నా స్కిన్ టైప్ ఏంటో తెలియకుండా యూస్ చేసేదాన్ని, బట్ నాకు రిజల్ట్ అంత కనిపించేది కాదు. బికాస్ డిఫరెంట్ స్కిన్ టైప్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. నేను అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసడం వల్ల నాకేం కనిపించలేదు, రిజల్ట్ అనేది కనిపించలేదు. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ నేను ప్రజెంట్ బిఫోర్ ఒక 1 ఇయర్ 6 మంత్స్ బిఫోర్ నుంచి
సింపుల్ ఫేస్ వాషే వాడుతున్నాను. సో, సింపుల్ ఫేస్ వాష్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బికాజ్ నా స్కిన్ చాలా ఇరిటేటెడ్‌గా అంటే పింపుల్స్‌గా ఉండి, చీక్స్ అంతా పింపుల్స్ ఉండి, డల్‌గా కనిపిచ్చేది. సో, ఒక ఇన్‌స్టాంట్ గ్లో అండ్ ఒక 12 హవర్స్ వరకు మంచిగా కనిపిస్తది. ఈ ఫేస్ వాష్ వల్ల నేను ఒక పొల్యూటెడ్ ఏరియాస్‌కెళ్ళినా సరే నా స్కిన్ కొంచెం గ్లోగా కనిపిచ్చేది. సో, సింపుల్ ఫేస్ వాష్ ఇస్ వెరీ బెటర్. సో, ఇది ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. ఒకళ్ళనే కాదు 2 ఒక స్కిన్ టైప్ వాళ్ళు అనేదే యూజ్ చేయాలని లేదు. ఐదర్ డ్రై స్కిన్ ఆర్ కాంబినేషనల్ ఆర్ ఎనీ స్కిన్ టోన్. బట్ సెన్సిటివ్ స్కిన్ యూజ్ చేయమని నేను చెప్పను. సెన్సిటివ్ స్కిన్ మాక్సిమం డాక్టర్స్ దగ్గర రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ సింపుల్ ఫేస్ వాష్ ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది రికమెండెడ్. అండ్ ఇది అవైలబుల్‌గా ఉంటది అండ్ రీజనబుల్ కూడా. అంత హయ్యర్ కాస్టెస్ ఏమి ఉండదు. ఇది నైకా, పర్పుల్, ఫ్లిప్‌కార్ట్ దేంట్లో అయినా ఏ యాప్స్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటది. సో, సింపుల్ ఫేస్ వాష్ నాకు పనిచేసిందని చెప్తాను. సో, టోనర్స్ అని చెప్పాను. సో, టోనర్స్ అనేది ఆప్షనల్ అని చెప్పాను. బట్ నేను ఆప్షనల్‌గా అప్పుడప్పుడు వాడినా లేదా రోజు ఒక్కొక్కసారి 1 వీక్ వాడతాను కన్సిస్టెన్సీగా. లేదు అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసే రోజులు అంటే ముందు రోజు యూజ్ చేసే డేస్ కూడా ఉండేవి. సో, టోనర్స్ అయితే నేను ప్లమ్ వాళ్ళది రోజ్ వాటర్ టోనర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు ఒక బ్రైట్ ఫీల్ ఇచ్చింది. ఒక మంచి గ్లో ఇచ్చింది. సో, ఈ టోనర్స్ అనేవి చాలా వరకు బెస్ట్ అని నేను చెప్తాను. అండ్ ఫేస్ వాష్‌ని టోనర్స్ యూజ్ చేసిన తర్వాత సీరమ్. సో, ఇది మెయిన్‌గా విటమిన్ సి సీరమ్ అనేది డే టైమ్‌లో యూజ్ చేసుకోండి. బికాజ్ నైట్ టైమ్ కన్నా డే టైమ్‌లో విటమిన్ సి అనేది బాగా పనిచేస్తది. బికాజ్ సన్ రేస్ నుంచి మన స్కిన్ ప్రొటెక్ట్ చేయాలంటే విటమిన్ సి బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను నైట్ టైమ్ ఎక్కువగా ప్లమ్, నయాసినమైడ్ సీరమ్ అనేది యూజ్ చేస్తాను. బికాజ్ దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా వచ్చాయి. నియాసినమైడ్ అనేది మన స్కిన్‌ని బ్రైటన్ చేసి మంచి గ్లో ఇస్తది. సో, విటమిన్ సి అనేది మార్నింగ్ యూజ్ చేసుకోవడం మాక్సిమం బెటర్ అని నేను చెప్తాను. నైట్ స్కిన్ కేర్‌లోని ఎక్కువగా మనం ట్రీట్ చేయాలి మన స్కిన్‌ని. ఎందుకంటే డే స్కిన్ కేర్ కన్నా నైట్ స్కిన్ కేరే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే స్కిన్ కేర్‌లోని మనం హరీబరీగా చాలా అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి యూజ్ చేసేస్తాం అండ్ గ్యాప్ ఇవ్వం ప్రొడక్ట్ యూజ్ చేసిన దానికి. ఎందుకంటే కొంతమంది ఆఫీసెస్, కాలేజెస్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి కన్సిస్టెన్సీగా ఒకసారి ఇలా గ్యాప్ తీసుకొని చేయాలంటే అవ్వదు. ఎందుకంటే ఒకరోజు ఫాస్ట్‌గా అయితే అవుతది. స్లో అయినా అవుతది. బట్ నైట్ స్కిన్ కేర్ టైం అనేది మనకి ఫ్రెష్ టైం. ఎందుకంటే అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో, నైట్ స్కిన్ కేర్ టైంనే ఎక్కువగా ఇంపార్టెంట్‌గా ట్రీట్ చేయాలి మన స్కిన్‌ని. ఎందుకంటే డే స్కిన్ కేర్ కన్నా నైట్ స్కిన్ కేరే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే స్కిన్ కేర్‌లోని మనం హరీబరీగా చాలా అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి యూజ్ చేసేస్తాం అండ్ గ్యాప్ ఇవ్వం ప్రొడక్ట్ యూజ్ చేసిన దానికి. ఎందుకంటే కొంతమంది ఆఫీసెస్, కాలేజెస్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి కన్సిస్టెన్సీగా ఒకసారి ఇలా గ్యాప్ తీసుకొని చేయాలంటే అవ్వదు. ఎందుకంటే ఒకరోజు ఫాస్ట్‌గా అయితే అవుతది. స్లో అయినా అవుతది. బట్ నైట్ స్కిన్ కేర్ టైం అనేది మనకి ఫ్రెష్ టైం. ఎందుకంటే అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో, నైట్ స్కిన్ కేర్ టైంనే ఎక్కువగా ఇంపార్టెంట్‌గా చూడాలి. అండ్ ఈ టైంలోనే మన స్కిన్ కూడా మంచిగా ప్రిపేర్ అయితూ ఉంటది నెక్స్ట్ డేకి. అండ్ నౌ మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పుడు మన బాడీకి వాటర్ ఎలాగో మన స్కిన్‌కి వాటర్ అలాగా. సో, మాయిశ్చరైజర్ వచ్చేసి నేను నివియా వాళ్ళ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. ఇది రీసెంట్‌గా వాడడం స్టార్ట్ చేశాను అండ్ బెటర్ రిజల్ట్ వచ్చింది.
బికాజ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల మనకి గ్రీజీ కొన్ని ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి. సో, జెల్ బేస్డ్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్‌కి మంచి ఫీల్ వస్తది. డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం మంచి ఎక్కువ జెల్ బేస్ కాకుండా క్రీమీగా ఉన్నవైతే యూజ్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళకి. సో, మాయిశ్చరైజర్స్ చాలా వరకు గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్ స్టెప్ లిప్ బామ్. లిప్ బామ్ వచ్చేసి మనకి విష్ కేర్ లిప్ బామ్ ఎందుకు అంటే బికాస్ ఈ లిప్ బామ్ యూస్ చేసినప్పటి నుంచి నాకు లిప్స్టిక్స్ కూడా ఇంట్రెస్ట్ పోయింది. అంత బాగా పనిచేస్తుంది ఈ లిప్ బామ్. అండ్ ఇది బిఫోర్ ఉన్నదానికన్నా మన మన లిప్స్ బిఫోర్ కొంచెం నార్మల్గా రెడ్డిష్గా అండ్ ఫ్లేకీ ఒక లేయర్లా వచ్చేయడం అలాంటివి ఏవైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఈ లిప్ బామ్ యూస్ చేయండి. నిజంగా లిప్స్ అనేవి చాలా స్మూత్ వస్తుంది. నేను ఇది వాడేసి ఒక 3 months అవుతుంది. బట్ నా లిప్స్ చాలా వరకు చేంజ్ వచ్చిందని నేను చెప్తాను. ఎందుకంటే బిఫోర్ నా లిప్స్ కొంచెం బ్లాకిష్గా ఉండేది. దీన్ని వాడడం వల్ల కొంచెం ఫుల్గా ఏం రాలేదు, బట్ కొంచెం బ్లాకిష్నెస్ తగ్గి స్మూత్గా రెడ్డిష్గా వచ్చింది. సో దీన్ని వాడడం వల్ల కొంచెం ఫుల్గా ఏం రాలేదు, బట్ కొంచెం బ్లాకిష్నెస్ తగ్గి స్మూత్గా రెడ్డిష్గా వచ్చింది. సో దిస్ లిప్ బామ్ వెరీ బెస్ట్ అని నేను చెప్తాను. సో నేనైతే ఈ 5 స్టెప్స్ 5 ప్రోడక్ట్స్ అనేది వాడతాను నైట్ టైం కంపల్సరీగా. అండ్ అప్పుడప్పుడు ఆప్షనల్గా చెప్పాను కదా టోనర్స్ అండ్ లిప్ బామ్, అది ఆప్షనల్, ఎప్పుడూ కంటిన్యూగా వాడను. సో ఎంత లేజీ పర్సన్ అయినా సరే మీరు ఒకవేళ లేజీ బాగా నేను అసలు చేయలేను అమ్మో నా వల్ల కాదన్నప్పుడు మీరు క్లెన్స్ చేసుకోండి. క్లెన్జర్స్ అంటే ఇంకేం లేదు, టిష్యూస్ ఉంటాయి అండ్ లైక్ వెట్ వైప్స్ కానీ టిష్యూస్ కానీ జాన్సన్ బేబీ ఆయిల్, దాన్ని అలాగ క్లెన్స్ చేయడం వల్ల స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దట్ మీరు ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా సరే అది బాగా అబ్జర్వ్ అవుతుంది. సో నేను చాలా వరకు మేకప్స్ అవన్నీ ఏమైనా వేసుకుంటే డబుల్ క్లెన్స్ చేసుకుంటాను. సో డబుల్ క్లెన్స్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ చాలామంది బాడీస్కి ఫేస్కి ఒకే టవల్ వాడేస్తూ ఉంటారు. మెయిన్గా జెంట్స్ అయితే నాకు అంతగా తెలీదు. సో లేడీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి ఫేస్కి ఒకే టవల్ వాడకండి. ఎందుకంటే దానివల్ల స్కిన్ అంటే ఫేస్కి చాలా డ్యామేజ్ అయ్యే థింగ్ అది చాలా వరకు. ఎంత లేజీ పర్సన్ అయినా సరే ప్లీజ్ డోంట్ యూస్ లైక్ దట్. ఎందుకంటే బాడీకి ఒకలాగా ఉంటుంది, ఫేస్కి ఒకలా ఉంటుంది. సో 2 మిక్స్ చేసేసి వాడేస్తే స్కిన్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బెటర్ మీరు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ మాటే చెప్తారు ఫస్ట్. సో మ్యాక్సిమం టిష్యూస్ కానీ ఫేస్కి అయితే మ్యాక్సిమం టిష్యూస్ వాడండి, బెటర్ రిజల్ట్ వస్తుంది. మ్యాక్సిమం నాకైతే ఇక్కడ ఈ చీక్స్ అంతా పింపుల్స్ ఉండేవి చాలా వరకు రెడ్యూస్ అయ్యాయి. సో నేను జెన్యూన్గా నా ఫీలింగ్ ఏంటో మీకు చెప్పాను. సో యూ కెన్ యాక్సెప్ట్ ఆర్ యూ కెన్ నాట్. బట్ మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేసే ముందు మీ స్కిన్ టైప్ అనేది ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఒక మంచి రొటీన్ వేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్స్టర్నల్గా రుద్దేసి పామేస్తే అయిపోదు, ఇంటర్నల్గా కూడా మీరు చాలా చేంజెస్ చేసుకోవాలి. లైక్ వాటర్ తాగడం అండ్ ఫ్యాటీ ఫుడ్ లైక్ బయట అన్నీ తినొద్దు అని నేను చెప్పను ఫుల్గా, బట్ తినండి, ఎంతవరకు తినాలో అంతవరకు తినండి. మొత్తం తింటే మొత్తం అదే డే మొత్తం అదే థింగ్ జరిగితే మన స్కిన్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఐ మీన్ చాలా వరకు డ్యామేజ్ అయిపోద్ది. సో మీరు మంచిగా మోర్ ఓవర్ ఆయిల్ కంటెంటెడ్ ఫుడ్ కొంచెం తగ్గించేయండి. అలా తగ్గిస్తే ఆటోమేటిక్గా మొత్తానికి మానేసి మంచి రొటీన్ స్టార్ట్ చేస్తారు. సో ఇది 1 రోజు 2 రోజులకే వచ్చేదు, కన్సిస్టెన్సీగా వాడితేనే వస్తుంది. నేను లాస్ట్ 6 months నుంచి ఇప్పుడు చూసుకుంటే నా స్కిన్ చాలా గుడ్. ఎందుకంటే బిఫోర్ చాలా డల్గా ఆయిలీ
ఆయిలీగా, యాక్నీ ఫుల్‌గా ఉండి చాలా ఉన్న రోజులున్నాయని చెప్పాను కదా! సో, ఇప్పుడు అంత లేదు. సో, ఫ్యూచర్‌లో గూడా ఇప్పుడు నేను తీసుకున్న రొటీన్ బట్టే ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటది. సో, ఐ నెవర్ స్కిప్ దిస్. సో, మీకు కూడా హెల్ప్‌ఫుల్ అయితదని నేను మీకు చెప్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నాకు ఓన్లీ ఆహ్, ఈ యొక్క